న్యాచురోపతి అనేసరికి ఓన్లీ మెడిసిన్ లేకుండా న్యాచురల్గానే తగ్గిస్తారు అనేది ఒక ఐడియా వస్తుంది. సో చాలామందికి దాని మీద నమ్మకం ఉండదు. అంటే మెడిసిన్ ఎక్కువగా వాడేస్తూ ఉండటం అనేది అలవాటైపోయింది. గత కొన్ని సంవత్సరాలుగా అందరికీ కామన్ అయిపోయింది. హెడేక్ రాగానే ఒక ట్యాబ్లెట్ వేసుకోవడం అలా అలవాటైపోయింది. న్యాచురల్గా తగ్గాలి అనేది చాలామందికి అవగాహన తక్కువ ఉండొచ్చు. ఈ మధ్యకాలంలో పెరుగుతుంది అనుకోండి. సో మీరు యాజ్ ఎ న్యాచురోపతి అనేది మీరు అసలు ఎలా వాళ్ళని మోటివేట్ చేస్తారు? న్యాచురల్గా వాళ్ళని తీసుకురావాలి, ఆ మెడిసిన్ని ఇచ్చి వాళ్ళకున్న రోగాన్ని తగ్గించాలి అంటే మీరు తీసుకునే జాగ్రత్తలు ఏ విధంగా ఉంటాయి? సో మా దగ్గర కూడా చాలామంది ఇలా పేషెంట్స్ వస్తారు. సార్ మెడిసిన్ లేకుండా నాకు ఎసిడిటీ తగ్గించండి, మెడిసిన్ లేకుండా నా బాడీ పెయిన్స్ తగ్గించండి, మెడిసిన్ లేకుండా నా ఫీవర్ తగ్గించండి వస్తారు. సో వాళ్ళకి కొన్ని స్క్రీనింగ్ క్వశ్చన్స్ అడుగుతాం. ఈ స్క్రీనింగ్ క్వశ్చన్స్లో మాకు తెలిసేది ఏంటంటే వాళ్ళు తీసుకునే ఆహారపు అలవాట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ చూసుకుంటే కనుక ఎక్కువ ఆయిల్ ఉన్న ఫుడ్, ఎక్కువ డీప్ ఫ్రైడ్ ఉన్న ఫుడ్, లేకపోతే ఈజీగా అవైలబుల్ అయిన ఫుడ్, తొందరగా ఆన్లైన్లో ఇప్పుడు బోల్డెన్ యాప్స్ వచ్చేసి ఆర్డర్ చేసుకునే విధంగా ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వలన, ఇర్రెగ్యులర్ టైమింగ్స్ మెయింటైన్ చేయడం వలన, అలాగే వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వలన, బాడీని సరిగ్గా హైడ్రేట్ చేసుకోకపోయినా ఎసిడిటీ ఇష్యూ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. టైంకి సరిగ్గా తినకపోయినా ఎసిడిటీకి ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఎక్కువ స్పైసీ ఫుడ్స్ ఎక్కువ తిన్నా కూడా ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటన్నిటికీ మేము వాళ్ళకి ఏం చెప్తామంటే మా డైట్ ఒక 1 month ఫాలో అవ్వండి. డైట్ అంటే మేము ఏదో స్పెషల్గా డైట్ ఇస్తామని కాదు, కానీ వాళ్ళకి ఆ సైన్స్ ఆఫ్ ఫుడ్ అనేది నేను తెలియజేస్తాం. మీరు ఇలా ఈ ఫుడ్ తింటే కనుక ఈ అడ్వాంటేజ్ ఉంది, ఈ ఫుడ్ తింటే కనుక ఈ డిసడ్వాంటేజ్ ఉంది. సో దాన్ని మీరు అడ్రస్ చేసుకోండి. దాన్ని అడ్రస్ చేసుకోగలిగితే మీకున్న ఇష్యూస్ ఒక్కొక్కటి నార్మల్ అవుతాయి. సో ఇవన్నీ చెప్పడం చేస్తాం అనమాట. సో వాళ్ళ కౌన్సిలింగ్ సెషన్స్ ఎక్కువ ఇస్తాం. సో 1 month వాళ్ళకి ట్రయల్ చేస్తాం. మేము వాళ్ళకి చూపిస్తాం, ఈ 1 month మేము చెప్పిన ఫుడ్ తీసుకున్నారు, మీ అసిడిటీ తగ్గిందా పెరిగిందా మీరే చెప్పండి, యూ బీ యువర్ ఓన్ జడ్జ్. అలాగే ట్రీట్ చేస్తున్నాం అనమాట. సో వాళ్ళు ఒక 1 month అయ్యేసరికి వాళ్ళ ఎసిడిటీ ఇష్యూస్ తగ్గడము, లేదంటే వాళ్ళకి ఉన్న ఇష్యూస్ ఒక్కొక్కటి తగ్గడము, బద్ధకం తగ్గిపోవడం, లేజినెస్, ఈ ఎసిడిటీ వలన, లేకపోతే ఇష్టమైన ఫుడ్ తినడం వలన, దీనివల్ల ట్రిగ్గర్ అయ్యే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో వాళ్ళందరూ పానీపూరి బండి దగ్గర వెళ్ళి మంచిగా 2-3 ప్లేట్లు తింటారు, వాడిని అడగరు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా దీనివల్ల అని చెప్పి. మా దగ్గరికి వచ్చి సార్ మీ దగ్గర ఫాలో అయ్యే డైట్ వల్ల మాకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని అడుగుతారు. సో ఇట్స్ ఎ ట్రికీ క్వశ్చన్ అనమాట. సో కీపింగ్ ద జోక్స్ అపార్ట్, సో ఎప్పుడన్నా కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన ఫుడ్డే మన మెడికేషన్. మన మెడికేషన్ ఎప్పుడైతే కనుక మనం ఫుడ్గా తీసుకుంటున్నామో మనము మెడికేషన్ డిపెండెంట్ అయిపోతున్నాం. అలా కాకుండా ఫుడ్ని కనుక మీరు మెడిసిన్ కింద భావించేస్తే మీకు ఎలాంటి మెడికేషన్స్ అఫ్కోర్స్ సైన్స్ ఏం చెప్తుందంటే మీకు ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే కనుక డెఫినెట్గా మీకు వాడాల్సిన మెడికేషన్స్ వాడాలి. అలాగని చెప్పేసి రోడ్ మీద యాక్సిడెంట్ అయింది కదా అని చెప్పి న్యాచురోపతి చేయలేం కదా. సో ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కంపల్సరీ వెళ్ళాలి. ఈ దగ్గులు, ఫీవర్లు, వీటికన్నిటికీ హోమ్ రెమెడీస్ ఉన్నాయి. కంపల్సరీ మన యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనకి సివియారిటీ స్కోర్, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కోవిడ్ టైంలో వచ్చిన మన సివియారిటీ స్కోర్స్ బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. సిమ్టమాటిక్స్ ట్రీట్మెంట్ అంటాం. బాగా ఆయాసం ఉంది, బాగా దగ్గు వస్తుంది అన్నప్పుడు డెఫినెట్గా మరి యాంటీబయాటిక్స్ వాడుకోవాలి, అలోపతిని యూజ్ చేసుకోవాలి. సో అప్పుడు కొంచెం న్యాచురోపతికి భిన్నంగా మనం వెళ్ళాల్సిందే, వేరే ఆప్షన్ లేనప్పుడు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు. కానీ అది రాకముందర మన ఇమ్యూనిటీ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇది మనం ఇప్పటి నుంచే నేర్చుకుంటే అట్లీస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ నెక్స్ట్ 1 year or 2 yearsలో మన ఇమ్యూనిటీ పెంచుకోగలిగితే ఈ వైరసెస్ వచ్చినా కూడా మన బాడీ తట్టుకునే కెపాసిటీ మనం ఇస్తాము. ఆ కెపాసిటీని కల్పించమని చెప్తుంది న్యాచురోపతి.